హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోస్ని కిచెన్. ఈ రోజు మన వీడియోలో రాఖీ స్పెషల్ గా ఒక స్వీట్ ఐటమ్ అయితే మీకు చూపించబోతున్నానండి. ఈ స్వీట్ నేమ్ వచ్చేసి శనగపిండి లడ్డు అని కానీ, తక్కువ లడ్డు అని కానీ, లేదంటే బీస్మా లడ్డు అని కానీ అంటూ ఉంటారండి. మరి ఈ తక్కువ లడ్డూని చాలా సింపుల్ గా అలానే చాలా టేస్టీగా చేసేసుకోవచ్చండి. ఎవరో తయారు చేసిన స్వీట్స్ పెట్టే కంటే కూడా మన చేతులతో మనమే స్వీట్ చేసి పెడితే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుందండి. మరి ఈ లడ్డూని వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా ఈ తక్కుడు లడ్డూని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ స్వీట్ చేయడానికి శనగపిండిని జల్లించుకొని తీసుకోవాలండి. మరి శనగపిండిని జల్లించుకోవడానికి ఒక ప్లేట్ లో ఒక జల్లెడని పెట్టుకొని ఇందులోకి 2 కప్పుల వరకు శనగపిండిని వేసుకోవాలి. ఈ శనగపిండి వెయిట్ లో వచ్చేసి 400 గ్రామ్స్ అండి. ఇప్పుడు ఈ శనగపిండి మొత్తాన్ని కూడా బాగా జల్లించుకొని తీసుకోవాలి. ఎప్పుడు తక్కుడు లడ్డూను చేసుకున్నా కూడా కంపల్సరీగా కూడా మనం ఈ శనగపిండిని జల్లించుకొని తీసుకోవాలండి. నేనైతే శనగపిండి మొత్తాన్ని జల్లించేసుకున్న తర్వాత లాస్ట్ లో అయితే నాకు బరకగా అనేది ఏమీ రాలేదండి. ఒకవేళ జల్లించుకునేటప్పుడు బరకగా అడుగుని పిండిలా వచ్చేస్తే దాన్ని పక్కకు తీసేసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా మెత్తగా జల్లించుకొని తీసుకోవాలి. లడ్డూల కోసం ఈ విధంగా పిండి సాఫ్ట్ గా ఉంటే మనకి లడ్డూలు అనేవి చాలా మృదువుగా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండిని రెడీగా ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక మందంగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పుచ్చగింజలను వేసుకోవాలి. ఈ వాటర్ మిలాన్ సీడ్స్ తో పాటుగా మీరు కావాలంటే జీడిపప్పు పలుకులను కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవచ్చండి. వీటిని వేపుకునేటప్పుడు ఇందులో నూనెను కానీ అలానే నెయ్యిని కానీ వేసుకొని అవసరం లేదండి. ప్యాన్ లో వీటిని మాత్రమే వేసుకొని చక్కగా వేపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయి చాలా రుచిగా ఉంటాయండి. ఈ విధంగా వేగిన తరువాత వీటిని ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిని స్టవ్ మీద ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని కొలుసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకున్న తర్వాత నెయ్యిని బాగా మరగనివ్వాలి. ఈ విధంగా నెయ్యి బాగా కరిగి చక్కగా మరిగిన తరువాత ఇప్పుడు జల్లించి పక్కన పెట్టుకున్న శనగపిండి మొత్తాన్ని కూడా ఈ నెయ్యిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి మొత్తాన్ని కూడా నెయ్యిలోకి బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. శనగపిండిని వేసి కలపగానే నెయ్యి పిండిని బాగా పీల్చేసుకొని ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఈ శనగపిండిని వేపుకుంటూ ఉన్నాము అంటే ఇందులో ఉన్న నెయ్యి అంతా కూడా బయటకు వచ్చేసి శనగపిండి చక్కగా వేగుతుందండి. ఈ లడ్డూలు మనకు మంచి రుచిగా రావాలి అంటే ఈ టెక్నిక్ అంతా కూడా ఈ పిండి వేపుకోవడంలోనే ఉంటుందండి. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని కలుపుకుంటూ కూడా ఈ పిండిలో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు వేపుకోవాలి. ఈ పిండి వేగింది అని మనకు ఎలా తెలుస్తుందంటే పిండిలో ఉన్న నెయ్యి అంతా కూడా వదిలేస్తూ పిండి మనకు కమ్మటి వాసన వస్తుందండి. ఇలా ఒక 8 నుంచి 9 నిమిషాల పాటు ఈ పిండిని ఫ్రై చేసుకుంటే ఈ విధంగా మనకు ముద్దలా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకునేటప్పుడు ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ ని వేసుకోవాలండి. గానుగ నూనెను కానీ పప్పు నూనెను కానీ అస్సలు యూజ్ చేయకూడదు. అలా వేసుకుంటే టేస్ట్ పాడవకుండా ఎగ్జాక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. ఇలా మనం వేగుతున్నప్పుడు మధ్యలో నూనెని వేసి కలుపుకోవడం వలన ఇందులో ఉన్న నెయ్యి త్వరగా బయటికి రావడానికి హెల్ప్ అవుతుంది. అలానే మనం లడ్డూలు చుట్టుకునే తర్వాత మంచి షైనీగా లడ్డూ అనేది గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఈ పిండిని కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పిండిని అస్సలు వేపుకోకూడదండి. లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేపుకోవడం వలన శనగపిండి అనేది చక్కగా వేగుతుందండి. అలానే అడుగు అనేది కూడా అంటకుండా ఉంటుంది. పిండి మాడి అడుగును అంటేస్తూ ఉంటే లడ్డు కలర్ మారిపోయే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా వేపుకోవాలి. ఈ విధంగా 5 నుంచి 6 నిమిషాలు వేపుకుంటే పిండి అనేది మనకి ఈ విధంగా లూజ్ గా వచ్చేస్తుంది. ఇలా పిండి అంతా కూడా లూజ్ గా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకున్న తర్వాత కూడా ఈ పిండిని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. లేదంటే పిండి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మనకు లడ్డూలు అనేవి కలర్ చేంజ్ అయిపోతాయి. ఈ విధంగా మధ్య మధ్యలో పిండిని కలుపుకుంటూ మరొక పక్కన ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని కొలుసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 యాలకుల పళ్ళను వేసుకొని ఇప్పుడు ఈ పంచదారని అలానే ఈ యాలక్కాయలను కూడా ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న శనగపిండి బౌల్లోకి వేసేసుకోవాలి. శనగపిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ చక్కెర పొడిని వేసేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వలన వేడికి చక్కెర పొడి అంతా కూడా కలిసిపోయి పిండిలోకి బాగా కలుస్తుంది.
ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో పిండి మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పిండి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్న పుచ్చగింజలను వేసేసుకోవాలి. పుచ్చగింజలను వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకున్న తరువాత ఇప్పుడు ఇందులోంచి కొంచెం కొంచెం కింద పిండిని తీసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూల కింద చుట్టి తీసుకోవడమే. ఇలానే ఈ పిండి మొత్తాన్ని కూడా లడ్డూల కింద చుట్టి తీసుకోవాలి. లడ్డూలను చేసుకునేటప్పుడు లడ్డూలు రాకుండా పల్చగా పిండి అయిపోయినట్లయితే ఒక 3 స్పూనుల వరకు శనగపిండిని వేసుకొని అందులోన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు వేపుకొని ఇందులో వేసుకొని కలిపేసుకుంటే లడ్డూలు అనేవి చక్కగా వచ్చేస్తాయి. లేదు లడ్డూ చుట్టుకోవడం రావట్లేదు, పిండి అనేది మనకు పూర్తిగా పొడి పొల్లాడుతూ ఉంది అంటే ఒక 2 స్పూనుల వరకు నెయ్యిని మరగబెట్టుకొని ఇందులో వేసుకొని పూర్తిగా కలిపేసుకుంటే లడ్డూలు అనేవి చక్కగా వచ్చేస్తాయి. నేను చెప్పిన కొలతల్లో మీరు లడ్డూలను చేసుకుంటే మీకు ఎక్కువ అవ్వడం అలానే తక్కువ అవ్వడం అనేది అస్సలు జరగదండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి లడ్డూలు. ఇలా లడ్డూలు మొత్తాన్ని కూడా చుట్టేసుకున్న తర్వాత దీనిపైన గార్నిష్ కోసం కొంచెం జీడిపప్పు పలుకుల్ని అలానే కొన్ని బాదం పప్పు పలుకుల్ని వేసుకుంటే సరిపోతాయి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా ఈ తక్కువ లడ్డూలను చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ రక్షాబంధన్కి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మీ చేత్తో మీరే మీ బ్రదర్స్కి ఈ తక్కువ లడ్డూని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలానే చాలా తక్కువ టైంలో కూడా అయిపోతూ ఉంటుంది. మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి అన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం యోష్ని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.